కాకపోయినా చూచాయిగానైనా నేను అర్థం చేసుకోలేకపోలేదు. నీ అందాన్ని చూసి నేనేదో దానికి ముగ్ధుడైపోయి నీకోసం ప్రాకులాడుతున్నానని, ఈ నేపంతో వలలు పన్నుతున్నానని అనుకోకు నువ్వు. నాకు కావాలనుకుంటే నీకంటే 1000 రెట్లు బాగున్నవాళ్ళు 1,00,000 మంది వచ్చి నా కాళ్ళ దగ్గర నిలబడ్డారు. నా బాధల్లా బామ్మని గురించి. ఆవిడ ఆరోగ్యం మంచిది కాదు. ఈ పరిస్థితుల్లో నీ పిచ్చి ఆలోచనలకి ఆవిడని వదిలేసి ఆవిడ పడే ఆందోళనని గుర్తు చేయలేక పోవటానికి నేను నీలాంటి మూర్ఖుణ్ణి కాదు. అతను సూటిగా అనేస్తున్న ఈ మాటలకి మొదట తెల్లబోయింది జయంతి. వెంటనే తేరుకుని విసురుగా ఏదో చెప్పబోయింది. శేఖరం దానికి అవకాశం ఇవ్వకుండానే ఆవిడని గురించి మాట్లాడే అధికారం నాకుంది. ఆవిడ నాకు పరాయిది కాదు. సిగ్గులేదు? ఆవిడ అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని జయంతి! ఇదంతా వింటున్న బామ్మగారు వారిస్తున్నట్టు బిగ్గరగా అంది. శేఖరం మొహం ఎర్రబడింది. కాని తమాయించుకుంటూ పోనీ అలాగే అనుకో అని వెళ్ళబోతూ ఆగి, కాని దానివల్ల నీకు లాభమే గాని నష్టం లేదని హామీ ఇస్తున్నాను సరా అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. జయ, అతను మనకి పరాయివాడు కాదని నేను చెప్పటంలా. బామ్మగారు లేచి దగ్గరగా వస్తూ అంది. ఊరుకో బామ్మా, దీనికంతటికీ నీ చాదస్తమే కారణం. ఆ అలుసు చూచుకునే అంతమాట అనగలిగాడు. లేకపోతే ఎంత ధైర్యం? జయంతి కళ్ళు ఎరుపు రంగుకు దిగినాయి. తర్జనతో చూపిస్తూ, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండను. నువ్వు అతనికి వెళ్ళిపోతానని చెప్పెయ్యి అంది. అది కాదే జయా, నీ మాట ఒక్కటి కూడా నేను వినదలుచుకోలేదు. వినను నేను అంటూ విసురుగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి భోజనం చెయ్యలేదు జయంతి. బామ్మగారు ఎంత బ్రతిమలాడినా వినకుండా వద్దని చెప్పి మంచం మీద పడుకుంది. చీచి, ప్రపంచంలో ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే అవమానం ఇంకో దుంటుందా? చివరకు కురూపి కూడా ఎవరైనా తన మొహం మీద నువ్వు కురూపి అంటే బాధపడుతుంటే అన్నవాళ్ళని అసహించుకుంటుందే. చిన్నప్పట్నుంచి అందంలో అందరిలో ఓ ప్రత్యేకత సంపాదించుకున్న తనని నిజంగా శేఖరానికి ఆ మాటలనటానికి ఎంత ధైర్యం? అసలు దీనికంతటికీ మూల కారణం బామ్మ. ఆవిడ వాలకం చూస్తే పూర్తిగా అతని మాటలకి లోబడిపోయినట్లుంది. శేఖరం ఎంత తెలివిగా బామ్మని తన వైపుకి తిప్పుకున్నాడు. బామ్మ లేకుండా తనేం చేయలేదని, ఎక్కడికి వెళ్ళలేదని గ్రహించాడు. ఇది వల విసరడం కాకపోతే మరేమిటి? పైగా తనంటే ఏ ఆకర్షణ లేదట, అండానికి ముగ్ధుడు కాలేదట. తను కల్లో కూడా ఆలోచించని విషయాలని నెత్తిమీద రుద్దటం వల్ల అతనికేం వస్తుంది? 1,00,000 మంది కాళ్ళమీద పడుతున్నారట. అది ప్రత్యేకంగా ఛాతీ విరుచుకుని చెప్పాలా? సిగ్గు లేకపోతే సరి. పాపం అతని దృష్టిలో రేఖారాణి, ప్రమీల అంతా సౌందర్యవతులు, ఇంకెవరూ లేరని కాబోలు. జయంతికి ఆ క్షణంలో శేఖరం అంటే కలిగినంత అసహ్యం
ఇక ముందెప్పుడు ఎవరి మీద కలగదనిపించింది. నిద్రపోకుండా మంచం మీద కూర్చొని వెనక్కు జారగిలపడి ఆలోచిస్తూ ఉన్న జయంతి గదిలోకి శేఖరం రావటంతో ఉలిక్కిపడింది. భయపడకు, నేనేం నిన్ను మింగనులే అన్నాడు బీరువా దగ్గరకు వెళ్తూ. నేనేం భయపడట్లా, ఎవరికి భయపడాల్సిన అవసరం నాకేం లేదు. బీరువా తెరుస్తున్న అతను తల తిప్పి ఇటువైపు చూశాడు. ఆ చూపు చిత్రంగా ఉంది. ఓహో, అయితే ఉలిక్కి పడటం దేనికో మరి. పరధ్యాసగా ఉన్నప్పుడు హఠాత్తుగా శబ్దం వింటే శరీరం దానంతటా అదే ఉలిక్కి పడుతుంది. అలాగా, నాకు తెలియదులే అన్నాడు జయంతి చూస్తుండగానే బీరువాలో నుంచి డబ్బు తీసి జేబులో పెట్టుకుని సూట్ కేస్కి తాళం వేస్తూ. నేను ఊరు వెళ్తున్నా, ఇంటి దగ్గర జాగ్రత్త, నాయర్ కూడా లేడు అన్నాడు తాళం చెవులు జయంతి మంచం మీదకి పడేస్తూ. మేం రేపు ఉదయం తెల్లవారగానే వెళ్ళిపోతున్నాం. మీ ఇంటి భద్రత ఇంకెవరికైనా అప్పగించుకుంటే మంచిది తల తిప్పకుండా అంది జయంతి వాటి వైపు చూడకుండా. సరే అయితే తాళం చెవులు చేతిలోకి తీసుకుని అతను వెళ్ళిపోయాడు. జయంతికి నీరసం వచ్చింది. ఏ ఊరు, ఎన్ని రోజులు, ఏం చెప్పలేదు. అతను అర్జెంటుగా 1-2 రోజుల్లో వస్తే ఉండటానికి తనకు అభ్యంతరం లేదు. అతను లోపలికి రావటం, ప్రసన్నంగానే వచ్చి గంభీరంగా తిరిగి వెళ్ళిపోవటం జయంతి దృష్టిని దాటిపోలేదు. అయినా ఇదేమిటి? అసలు పరిచయం అనేది లేనప్పుడు అంత ఆప్యాయంగా స్నేహపూర్వకంగా మాట్లాడిన మనిషి ఇప్పుడిలా ఏంటి అంటున్నట్లున్నాడానికి కారణం? ఎవరైనా పరిచయం అయిన తర్వాత దగ్గరికి వస్తారు. ఇతను విడిపోయాడెందుకు? ఇదే అతని అసలు స్వరూపమా అనిపించింది జయంతికి. శేఖరం ఊరు వెళ్ళిపోతే ఇల్లు వదిలిపెట్టి బామ్మ రావటానికి ఒప్పుకుంటుందా అని అనుమానం కలిగింది. అదే నిజమైంది కూడా. 4 రోజుల్లో వచ్చేస్తానన్నాడు. ఇన్నాళ్ళు ఉండి ఈ కాస్తలో తొందరపడడం బాగుంటుందా? అతను మనకింత చేస్తే అంటూ. అబ్బా, నీ మాటలు వినాలంటేనే విసుగు. జయంతి విసురుగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను తిరస్కరించిన తాళం చెవులు గుత్తి బామ్మన కొంగుకి వేలాడుతుంది. శేఖరం ఊరు వెళ్ళి దాదాపు 20 రోజులవుతుంది. అతను తిరిగి రాలేదు. కనీసం ఫలానా కారణం వల్ల రాలేకపోయానని ఉత్తరం కూడా రాయలేదు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.